హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, చార్విక్కి వాళ్ళ స్కూల్లో బుక్స్ ఇచ్చారని. సో వాటికి అట్లేయడానికి రెడీ చేశాను అనమాట. ఇది చాలా పెద్ద పని అండి. బుక్స్ ఇచ్చిన తర్వాత నియర్లీ 2-3 డేస్ వరకు దీంతో సరిపోతుంది. అట్లేయడానికి అస్సలు అవ్వదు. మనం ఇన్ని రోజులు కష్టపడి నీట్గా అట్టలు వేసి స్టిక్కర్స్ అంటించి పంపిస్తాం వాళ్ళని. బట్ వాళ్ళైతే అస్సలు కుదురించరండి. నాకు తెలిసి మా వాడైతే 4 to 5 months ఉంచితే చాలు అనుకుంటున్నాను, నేను కష్టపడిన ఈ 2 days వర్క్కి. మన పిల్లల్ని రెడీ చేసి పంపిస్తున్నప్పుడు మనకి మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి కదండి. సో నాకైతే అలానే గుర్తొస్తున్నాయి అనమాట. కొత్త బుక్స్ కొనుక్కోవడం అండ్ వాటికి నీట్గా అట్టలు వేసుకోవడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మేము కూడా ఇలాగే 2-3 రోజులు కష్టపడి వేసుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు అట్టలు. కాకపోతే అట్ట మేము కొనుక్కునే వాళ్ళం కాదు, న్యూస్ పేపర్స్ కొనుక్కునే వాళ్ళం అనమాట. ఆ న్యూస్ పేపర్సే మేము అట్టల కింద వేసుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ఆ టైం వేరనమాట. ఎంతైనా అప్పటి పిల్లలు వేరండి. చాలా వరకు అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట రెస్పాన్సిబుల్గాని. బట్ ఇప్పుడు పిల్లలు అయితే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఎవ్వరు కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. ఏది కావాలంటే అదే, పక్క వాళ్ళ దగ్గర ఏది చూస్తే నాకు కూడా అదే కావాలని ఉంటున్నారు పట్టుకుని. అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. చార్విక్ వాళ్ళ స్కూల్లో ఇచ్చిన కవర్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయండి, బాగున్నాయి, వాటర్ ప్రూఫ్ కూడాని. సో చార్విక్కి 18 బుక్స్ ఇచ్చారు కదండి. ఈ 18 బుక్స్ అట్లేయడానికి నాకు 2 days టైం పట్టింది అనమాట. నాకు ఇప్పటివరకు తెలియదండి స్కూల్లో బుక్స్కి కవర్స్ కూడా ఇస్తారన్న విషయం. అంటే మనం చదువుకున్న రోజులు వేరు కదండి. అప్పుడన్నీ గవర్నమెంట్ స్కూల్లే, ఇంతలా కార్పొరేట్ స్కూల్ లేవనమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాకు తెలియక నేను వేరే కవర్ కొనేసాను అనమాట బయట. అది వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ వేస్ట్ అవ్వలేదండి. అంటే 4 to 5 బుక్స్ వరకు కూడా వీళ్ళు కవర్ ఇవ్వలేదు. సో అది అలా కవర్ చేస్తాను అనమాట. సో చార్విక్ బుక్స్కి అడ్లేయడానికి నాకు 2 days టైం పట్టిందండి. మంచిగా స్టిక్కర్స్ కూడా అతికించక్కర్లేదు, నేమ్ ప్లేట్ వచ్చేసింది కూడా ఇక్కడ. సో ఫైనల్లీ అట్లేయడం అయిపోయిందండి మా వాడి బుక్స్ కి. అసలు అట్ట వేసినట్టే లేదనమాట. సేమ్ ప్రింట్, బుక్ మీద ఏదైతే ప్రింట్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రింట్ కదా. సో అట్లేసినట్టే లేదండి, చాలా బాగుంది ఇలాగా. మీరు కూడా మీ చిన్నప్పటి రోజుల్లో ఇలానే న్యూస్ పేపర్ అట్లు వేసుకున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.